వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. టుడే అర్థమెటిక్ క్వశ్చన్. ఇక్కడ 6,000 రూపాయలు 4 సంవత్సరాల్లో 7,200 అవుతుంది. వడ్డీ రేటు దానికంటే 1.5 రెట్లు అయితే 5 సంవత్సరాల్లో అదే అసలు మొత్తం ఎంత అని అడిగాడు. సో ప్రిన్సిపల్ చూసుకున్నట్టయితే 6,000, అమౌంట్ చూసుకున్నట్టయితే 7,200, దీని డిఫరెన్స్ చూసుకున్నట్టయితే 1,200. ఈ 1,200 అనేది వడ్డీ రేటు, కానీ 1.5 రెట్లు పెరిగితే అన్నాడు. సో 1.5 రెట్లు పెరిగితే అన్నాడు కాబట్టి 1,800 అవుతుంది. ఈ 1,800 అనేది 4 సంవత్సరాలకు సంబంధించి వడ్డీ రేటు, కానీ 5 సంవత్సరాల్లో అన్నాడు. సో 5 సంవత్సరాలు చూసుకున్నట్టయితే 450 టైమ్స్ ఈజ్ ఈక్వల్ 1,800, 450 టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు 2,250. ఇది అనేది 5 సంవత్సరాల్లో వడ్డీ రేటు, కానీ మనల్ని అడిగింది 5 సంవత్సరాల్లో అసలు మొత్తం అడిగారు కాబట్టి 2,250 ప్లస్ 6,000 టోటల్గా 8,250. మన ఆన్సర్ ఈజ్ సెకండ్. థ్యాంక్ యూ సో మచ్.